నమస్తే మంది నమస్తే. రామారావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. సార్, ఇప్పుడు మహానాడుకి జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నారు అని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. సో ఇది ఎంతవరకు వాస్తవం అని అంటారు? నిజంగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఇక్కడ వైసీపీ పార్టీ వాళ్ళు వాస్తవాలు ప్రచారం చేస్తారని మీరు ఎలా నమ్ముతారండి? ఓ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అదేమన్నా వాళ్ళ తాలూకు ఏదైనా పబ్లిసిటీ పీసా, మౌత్ పీసా, కరపత్రమా? ఎప్పుడు దిగిపోతాడా, ఎప్పుడు కూర్చుందామని చూస్తున్న వాళ్ళు డెఫినెట్గా ఘోరమైన నేరమైన ప్రచారాలు చేస్తారు. అది వాళ్ళ ధర్మం, ఓకే. వాళ్ళకు తెలిసిన విద్య. ఇక్కడ ఏమిటంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ, లేదా జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు, వీళ్ళ జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ, వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని అనుభవాలు చూసిన తర్వాత ఎవరు కూడా జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పరమైన కార్యక్రమం, అది ఏదైనా ప్రజాహితమైన కార్యక్రమం కాదు. చూసావా, 40 సంవత్సరాలు మేము ఉన్నాం, 43 సంవత్సరాలు ఉన్నాం అని ప్రచారం చేసుకునే కార్యక్రమానికి ఎస్, అందులో నేను ఉన్నాననుకొని జూనియర్ ఎన్టీఆర్ రావడం అంత తెలివి తక్కువ పని ఇంకోటి ఉండదు. ఉమ్. అంటే మన వాస్తవాలు మాట్లాడుకుంటే వచ్చాడు అనుకోండి, చచ్చాడే. ఎలాగంటే ఎన్టీఆర్ని ఓన్ చేసుకుంటారు, అప్పటి నుంచి ఎన్టీఆర్ని ఉపయోగించుకుంటారు. ఎన్టీఆర్ కెరియరు డెఫినెట్గా ఎప్పటికే ఎన్టీఆర్ మీద ఇంకొక ఎన్టీఆర్ని పోటీ దింపారు. ఆ నెగ్గుతాడా ఊడుతాడా తీసి పక్కన పెడదాం. కానీ ఇలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చి ఏమి చేసేద్దామని వీళ్ళ తాలూకు భ్రమ. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఆర్టిస్ట్గానే ఎదిగాడు అనుకోండి, సీఎం అయిపోతాడా? అంటే సీఎం అయిపోవడం అంత తేలిక? అరే, ఎన్ని వేల కోట్లు ఉంటే కానీ రాజకీయ నాయకుడు బయటికి రాలేకపోతున్నాడు. అవును. జూనియర్ ఎన్టీఆర్కి డబ్బు వాల్యూ తెలుసు, సంపాదించిందంతా రాజకీయాల్లో పెట్టేస్తాడా? పెట్టడు. రూపాయి విలువ తెలుసు. ఇవన్నీ ఆలోచించినట్టయితే ఇది ఒక ప్రచారం. కానీ మహానాడుకి జూనియర్ ఎన్టీఆర్ రావడం అన్నది రెండో క్రెడిట్గా భావించవలసిన అవసరం లేదు. ఎందుకు కడప అన్నది వైసీపీ పార్టీ తాలూకు కంచుకోట. ఉమ్. అక్కడ మీరు మహానాడు అన్నది నిర్వహించడమే పెద్ద షాకు. అంతమించికి పెద్ద షాకు, సంభ్రమాశ్చర్యాలు ఇంకేం అవసరం లేదు. ఆనందం ఆశ్చర్యం ఏం జరుగుతుందో తెలియదు, ఎంతమంది తిరిగి వస్తారో తెలియదు. అటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి సాహసాన్ని మీరు చేస్తున్నారు. అప్పుడెప్పుడో తులసిరెడ్డి ఏదో నిర్వహించాడు, తర్వాత నాకు తెలిసి ఏమి అట్లాంటి సభలు జరగలేదు. తులసిరెడ్డి ఉమ్. మొదట్లో తెలుగుదేశంలో ఉన్నప్పుడు బ్రదర్ మనం వద్దామంటే ఆయన నిర్వహించాడు. ఎవరికి ఏ అప్పుడు ఎన్టీఆర్ ఇవేవు, తులసిరెడ్డి మంచితనం ఇవన్నీ కలిసి వచ్చాయి. ఇప్పుడు అక్కడ ఆయన పేరేం పేరు, మన ఆ బీటెక్ రవి మీద ఆధారపడి చేయాల్సింది. అంతకంటే పెద్ద నాయకుడు ఎవరు లేరు అక్కడ. సో ఓకే. అంటే లెట్ us హోప్ ది బెస్ట్. కానీ ఇక్కడ జస్ట్ టాకింగ్ అబౌట్ జూనియర్ ఎన్టీఆర్, ఆయన వస్తాడని వాళ్ళు ప్రచారం చేయవలసిన అవసరం లేదు. వాళ్ళు రాడు. ఓకే. వచ్చినట్టయితే తన కష్టాలను తను తెచ్చుకున్నట్టే. ఎందుకు కష్టాలు వచ్చినట్టయితే వస్తాయి సార్? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాకతో ఇప్పుడు టీడీపీ క్యాడర్ మొత్తం ఇంకా కొంచెం బలోపేతం అవుతుంది. ఇదే జూనియర్ ఎన్టీఆర్ రాకతో ఇంకా చాలా మంది పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ని చూసి చాలా మంది పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటి వ్యక్తి వస్తే ఎవరికి నష్టం అంటారా? చంద్రబాబు నాయుడు గారికి నష్టం, లేకపోతే లోకేష్ గారికి నష్టం అంటారా? ఏమండి ఇవన్నీ నిదానం మాట్లాడుకునే ఆలోచన. ఆ, అంటే ఆ పద్ధతి నాది. జూనియర్ ఎన్టీఆర్తో తెలుగుదేశం పార్టీ మళ్ళీ బలిష్టం అవుతుందంటే సిగ్గుచేటండి. తెలుగుదేశం పార్టీ బలిష్టం అవ్వకుండా ఈ ఇన్ని సీట్లు ఎలా గెలుచుకుంటుందండి? బలిష్టం అయింది కదా ఎలాగోలా. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడం వలన, పవన్ కళ్యాణ్ కలవడం వలన మొత్తం అందరూ కూడా మీసాలు మెరివేస్తున్నారు కదా. అప్పుడు కొత్తగా ఈ జూనియర్ ఎన్టీఆర్ వచ్చి పొడి చేసింది ఏమి లేదు అక్కడ. ఏం చేస్తారండి, జూనియర్ ఎన్టీఆర్ ఏమో వాళ్ళు ఉపయోగించుకుంటారు,
వాళ్ళనేమో జూనియర్ ఉపయోగించుకొని కొన్ని కొన్ని సందర్భాలు రావచ్చు, కానీ ఇంతే కానీ జూనియర్ ఎన్టీఆర్ రావడం ఎట్టి పరిస్థితుల్లో జరగదండి. ఎందుకంటే వాళ్ళ మధ్య ఎన్నో ఉన్నాయి, ఒకటి కాదు, చెప్పుకోలేని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నాలాంటి ఎన్టీఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు, ఆ ఇంట్లో 18 సంవత్సరాలు రామారావు గారు త్రివిక్రమరావు గారితో కలిసి ఉన్నాను నేను. కానీ ఆ ఇంటి మాటలు చెప్పడం అన్నది జర్నలిజం కాదు. వాళ్ళ మధ్య ఉన్న రవరవలు ఆల్మోస్ట్ వాళ్ళు కొలుకొచ్చేసారు. ఎవరేమైనప్పుడు కూడా ఆ తండ్రికి పుట్టిన ఇద్దరం మనం కలిసి ఉందాం, నీ కష్టం నాది, నా కష్టం నీది, ఎవరేమనుకున్నా మన తాలూ బ్రతుకు తెరువు సినిమాయే, వీరైతే తాత పేరు నిలబెడదాం, లేదంటే పాడవకుండా చూద్దాం అన్నటువంటి కన్క్లూజన్కి వచ్చేసారు. అది మీ రాజకీయాల కోసం మన నోటికి వచ్చేది మాట్లాడడం అనేది నాకెందుకో నాకు ఇష్టం లేదు. అది. ఓకే, ఓకే. సో థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్ థ్యాంక్ యూ వచ్చినందుకు. అమ్మా. థ్యాంక్ యూ.